స్వామి మా పూర్తి పేర్లు ఎలా తెలిసినాయి? మీ పేర్లే కాదు నాయన, మీ జాతకాలు కూడా చెప్తాను. జాతకాలు వద్దులేండి. లైలాతో నా ప్రేమ ఫలిస్తుందా స్వామి? దేవదాసు ప్రేమలో న్యాయం ఉంది, మజ్ను ప్రేమలో అర్థం ఉంది. నీ ప్రేమలో ఏముందిరా నా తుస్సు? కరెక్ట్ స్వామి, కరెక్ట్. ఈ నెల 5వ తారీఖున 10 కిలోల బియ్యం, 5 కిలోల పంచదార, 2 లీటర్ల కిరోసిన్ తీసుకున్నావు. ఆహా ఆహా స్వామి, ఎలా చెప్పగలిగారు స్వామి? రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా? ఎద్దబా సన్నాసి, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా పాపి? క్షమించండి. క్షమించాను బొమ్ము. నన్ను రెస్పెక్ట్ చేసేవాళ్ళే. ఇప్పుడు ఆ అన్నయ్య దూకడానికి ఈయనకి లెక్కలు రాకపోవడానికి ఏమిటి సంబంధం? ఎందుకు ఆయన దీని మధ్యలో లాగుతున్నారు? వారని అమ్మకడు మారా ఆ లెక్కలాగారా? నువ్వే కదా ఆయనకి లెక్కలు రావు అంటూ వాళ్ళకి ఇంటి ఇచ్చింది. సార్ వెళ్తారా సార్? ఉన్నాడు సార్, ఇవాళ సంగతి తేలిపోవలసిందే. ఇదిగో అందరు ఎట్లాడయ్యా, మొత్తం ఎట్లాండి. అమ్మాయి నువ్వు దూకబాక ఉంటూ, నీ సంగతి కాసేపు ఆగి తెలుస్తావు. ముందు లెక్కలు చూసి అందరు వచ్చారా? సరే, ఇవాళ నాకు ఈ సంగతి తేలిపోవలసిందే. చెప్పండి, ఎందుకు ప్రపంచంలో జరిగే ప్రతిదాని మధ్యలోకి ఆయన లాగుతున్నారు? ఆయన మీ కంటికి ఎందుకు అంత చీప్ గా కనిపిస్తున్నాడు? ఆయన ఏమన్నా వాటర్ ట్యాంకుల దగ్గర చిత్తుకాయతలు ఎదుర్కొనే వాళ్ళకి కనిపిస్తున్నాడా, లేకపోతే లీకేజీ పైపులు రిపేర్ చేసే వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఎట్లా కనిపిస్తున్నాడు మీ కంటికి? సార్ మీరేంటి సార్ పోతారో? ఇదిగో అమ్మాయి, నువ్వు అప్పుడే దూకబాక. కాలనీ పేషెంట్ లేకుండా దూకడం బాగుండదు. నేను ఆయన పిచ్చుకొస్తా, తర్వాత దూకుతూ. ఏంట్రా వాడనేది? పూల్లో పెట్టి చేస్తారులే అంటున్నాడండి. అది చూస్తాను. అదిగో మళ్ళీ అప్పు తీర్చేసుకుంటాడులే అంటున్నాడండి. ఆ ఏడ్చేదేదో తెలుగులో ఏడవమను. మళ్ళీ ఏదో అంటున్నాడు. అచ్చ తెలుగులోనే ఏడుస్తానులే అంటున్నాడండి. అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే, ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? తప్పైపోయిందని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బినిగారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది. వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది, సంబంధం ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు. 5,000 అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు. నీ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా మీరా మీరా? ఎవడు పడతాడు? ఎందుకు చేస్తాడా భర్తీ? భలే వాడి నువ్వు. తప్పు ఎవడు చేసినా వాడే చేస్తాడు. దానికి కారణం ఈ 10 మనిషే కదా. లంగా ఓని నీటితో రద్దయిపోని, సింగారాన్ని చీరతో సిద్ధం కాని, అమ్మలో విమలో నీ పేరేంటి? అమ్మాడి కమల ప్రమిళ అయ్యింటుందా అమ్మాడి? లంగా ఓని నీటితో రద్దయిపోని, సింగారాన్ని